ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే ఆయనని చెంచల్ కూడా జైల్లో పెడతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేం చెప్తే రాజకీయం అంటివి. మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్, ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయసు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకటట్లేవు, కట్కొత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచల్ కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్ను ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే కానీ కరువు పడ్డది, నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగిండు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు వండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గానికి రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు, నువ్వు మాట్లాడుతున్నావు, గంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా, రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం, రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇలా రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెట్టనే నువ్వు పోలీసు వాళ్ళని తోలినావు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే, మా భూపాలన్న చెప్పిండు, ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే, అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇల్లు, నీ మన్మడ్, నీ ఇష్టం. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్లు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు. కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెడితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లా. రైతు బంద్ వేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పైసలతోని. 3,000 బస్సులు పెట్టిండు. ఖమ్మంలో రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు బాయే కదా. మరి నన్ను కోసినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతావా? ఎకరంకో మీటింగ్, సిద్దిపేట ఎకరం వేసిండు యాసంగిలు, ఆడో మీటింగు, మంతనీళ్ళు ఎకరం వేసిండు, ఆడొక మీటింగు. మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఉండగా ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు, కట్కొత్తిండు, ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి, పైసలు పడ్డాయి. అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు, విద్యార్థులకు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ
కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నాడు. నిన్న మాట్లాడతాడు, అరే నేను అన్ని స్కీమ్లు ఇచ్చిన కదా, నేను ఏ స్కీమ్ బంద్ పెట్టినా అంటుండు. మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చదువులు ఆగమైనవి. కేసీఆర్ కిట్ వస్తుందా? నన్ను రాంగా ఇప్పుడు మా కుర్మోళ్ళు ఆపినరాడా ఏడా? ఏ ఊరు? రాంగ తోవలు ఆపినరు జూకల్ కాడ. దరఖాస్తు ఇచ్చారు నాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక గొర్రె పిల్లలు బంద్ అయినాయి, జర అసెంబ్లీలో గట్టిగా అడుగు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏ స్కీమ్ ఆగింది అంటుండు. గొర్రె పిల్లలు ఆగినాయి, చేప పిల్లలు ఆగినాయి, కేసీఆర్ కిట్ ఆగింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, బతుకమ్మ చీరలు ఆగినాయి, రైతు బీమా ఆగింది. ఎన్ని చెప్పాలి రేవంత్? రైతు బంధు కూడా ఆగింది, 3 పంటలకు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సగమే అయింది. ఇవాళ ఏ దళిత బంద్ ఆగింది, బీసీ బంద్ ఆగింది, కార్పొరేషన్ లోన్లు ఆగినాయి. ఎన్నని చెప్పాలి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు ఆగబట్టినవు. మన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆగింది కదనే, ఆగిందా లేదా? ఇవాళ ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే కాలం కాకపోయినా మా నారాయణ్ ఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ రైతులకు 4 లక్షల ఎకరాలకు పంట పండాలని ఆనాడు కేసీఆర్ గారు ఇదే నారాయణ్ ఖేడ్ లో వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. మనకు ప్రాజెక్టు మంజూరు చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మన ఆరాధ్య దైవం బసవేశ్వరుడు, గా బసవేశ్వరుడు పేరు మీద ఉన్న ప్రాజెక్టు కూడా నాపుతాడే. సంగమేశ్వర శివుడు ఎంత గొప్పవాడు. అందుకే కేసీఆర్ సంగమేశ్వర అని పేరు పెడితే ఆ ఖ్యాతకి సంగమేశ్వర ప్రాజెక్టును కూడా ఆపిండు. ఇలా ఈ పాపం ఉత్తగా పోదు. సంగమేశ్వరుడు ఊకుంటాడా? సంగమేశ్వర ప్రాజెక్ట్ నాపితే సంగమేశ్వరుడు ఊకుంటాడే? తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాడు, గుణపాఠం చెప్తాడు. మన బసవేశ్వరుడికే శటకోపం పెట్టిండు ఇప్పుడు.